భారత రెజ్లర్ వినేష్ పొగాట్కి జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్నటువంటి కారణంగా ఆమెను ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ నుంచి తొలగించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆమె ఆవేదన వ్యక్తం చేయటం, భారత్లో దీని మీద విచారణ జరపాలనేటువంటి డిమాండ్లు ఎక్కువ అవటం, ఓవరాల్గా జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. పారిస్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి స్పోర్ట్స్ కోర్టులో పిటిషన్ వేయాలి అని చెప్పి ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవటం, దీనికి గాను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఫ్రెంచ్లో వీళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆమె అన్ని మ్యాచ్లు ఆడిందని, అన్నింటిలో గెలవటం జరిగిందని, ఫైనల్ మ్యాచ్ ఒక్కటే ఆడలేకపోయిందని, అది కూడా 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నటువంటి కారణంగా ఆడలేకపోయిందని, కాబట్టి ఆమె సిల్వర్ మెడల్కు అర్హత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి పిటిషన్లో పేర్కొంటూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోర్టు మెట్లెక్కడం జరిగింది. ఈ పిటిషన్ని పరిశీలించినటువంటి స్పోర్ట్స్ కోర్టు ఖచ్చితంగా ఆమె సిల్వర్ మెడల్కు అర్హురాలని, సో ఆమె సిల్వర్ మెడల్ని క్లెయిమ్ చేసుకోవచ్చని కోర్టు కూడా అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ని అడ్మిట్ చేసుకోవటం జరిగింది. ఈరోజు 5 గంటల నుంచి వాదనలు వినిపిస్తున్నారు, వాదనలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఆమె కనీసం సిల్వర్ మెడల్కు అర్హత కలిగినటువంటి వ్యక్తి, ఆమెకి సిల్వర్ మెడల్ ఇవ్వాల్సిందే అని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో ఆమెకు సిల్వర్ మెడల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా కాస్తంత ఆనందంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మెడల్ రాదు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యంలో మెడల్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆశలు సజీవంగా ఉన్నటువంటి పరిస్థితి.